నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రమైన మనుబోలు బీసీ కాలనీలో బీజేపీ కార్యాలయాన్ని కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జిల్లా నేత బోలా సీను ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన నాయకులకు పూలమాల, శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పనపాక కోటేశ్వరరావు, బాలాజీ, మురళీ శేషారెడ్డి, మడమనూరు నాయకులు వెంకయ్య, అజయ్ కుమార్ రెడ్డి, రామచంద్రారెడ్డి తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. అందరూ చప్పట్లు తట్టచ్చు కదా. ఒకరోజు వాళ్ళ ఊరి దగ్గర చెట్టు కింద మంచి ఎండలో వ్యక్తులు మర్చిపోను కానీ పేర్లు నేను ఇంకా అటే పోతున్నా మీ ఇంటి దగ్గర. ఊర్లో ఏమవుతుందో మనకు అవసరం లేదు. మన గ్రామాల్లో మన బూతుల్లో మన శక్తి వంచన లేకుండా రాబోయేటువంటి నెల రోజుల్లో ఎన్నికల సమయంలో పార్టీ ఏది ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని తూచా తప్పకుండా అమలు చేయడం ఒకటే మనం చేయాల్సినటువంటి పని. అంతేగాని ఎక్కడేం జరుగుతుందని పొద్దులేసి ఆ పేపర్లు ఈ పేపర్లు చూసుకొని మన పని వదిలేసి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకున్నటువంటి శక్తిని, మనకున్నటువంటి యొక్క పరిధిలో మనం అక్కడికక్కడ పని చేసుకుంటూ భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలంగా మనం మిగతా మనది కార్పొరేట్ వ్యవస్థ కాదు. కార్పొరేట్ వ్యవస్థలో ఏముంటుంది, మన విపిఆర్ గారు వచ్చారు, రాజకీయాల్లో చేరారు, ఈవెంట్ మేనేజ్మెంట్. విజయ్ కుమార్ రెడ్డి వచ్చాడు, ఈవెంట్ మేనేజ్మెంట్. కోట్లాది రూపాయలు ఇచ్చేస్తారు, ఎదజల్లేస్తారు, వాళ్ళే తీసుకొస్తుంటారు, అన్ని మాలలు వేసేస్తారు, అయిపోతుంటుంది. అంతా ప్యాకేజ్తో నడుస్తుంది. భారతీయ జనతా పార్టీకి ఆ రకంగా వీలు కాదు. కాబట్టి మనం దాన్ని చూసి మనం అనుకోకుండా మన శక్తి మేరకు మనం ఒక్కొక్క అడుగు ముందుకేసినట్టయితే భారతీయ జనతా పార్టీ 2 స్థానాల నుంచి ఇవాళ 303 స్థానాలకి, రేపు 370 స్థానాలని మోడీ గారు లక్ష్యంగా పెట్టుకొని తిరుగుతున్నారు. ఎన్డీఏ అయితే 400 కావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ సక్సెస్ అవుతాయి. మనం చేయాల్సింది మాత్రం మన ప్రాంతాల్లో చేయగలిగినటువంటి పని చేయాలి. ఈ నెల రోజుల్లో మన సొంత పనులు కొంత చేసుకుంటూనే ఆ సమయాన్ని కూడగట్టుకొని మన జోబీలో ఉన్న 4 రూపాయలు ఖర్చు పెట్టుకొని వీలైనంత వరకు మన పార్టీ కోసంగా పనిచేయడం అంటే దేశం కోసం పనిచేయడం, ధర్మం కోసం పనిచేయడం, జాతి కోసం పనిచేయడం, అదే రకంగా ఒక రకంగా చెప్పాలంటే మీ ఇష్టదైవం కోసం పనిచేయడం. ఆదుకోగలిగాం. అలాంటి ఒక పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి వాళ్ళ పేదాసాల అన్ని వర్గాలలో కూడా వెళ్ళడం జరిగింది. ఇవాళ మనం ఒకటి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ కానీ ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు కానీ కుటుంబం కోసం పనిచేస్తున్నాయి. మొన్న ఈ మధ్య లాలూ ప్రసాద్ ఒక మాట అన్నాడు, ఆయనకి భార్య పిల్లలు లేరు, ప్రధానమంత్రికి భార్య పిల్లలు ఉంటే మంచిదని. నరేంద్ర మోడీ దానికి సమాధానం చెప్పాడు. భారతీయ ప్రజలందరూ నా కుటుంబం అని, భారతదేశమే నా యొక్క కుటుంబం అని చెప్పి ఆలోచించి నేను సర్వశక్తుల ఆయన రోజుకు 4 గంటలు మాత్రమే నిద్రపోతాడు. ఆయన సొంత ఆస్తి లేదు, ఆయనకి ఇంకా సొంత బిల్డింగ్ కూడా లేదు. అలాంటి యొక్క వ్యక్తి ఇవాళ సమాజమే నాదని చెప్పేసి ఆయన అంటూ ఉండి ఆయన ప్రచారం చేస్తూ ఉంటే సమాజం మొత్తం ఒక తాటి మీద నిలబడుతుంది, మేము కూడా నరేంద్ర మోడీ కుటుంబం అని చెప్పేసి. కాబట్టి చాలా మంది తమ స్వార్థం కోసంగా రాజకీయ పార్టీలు పెట్టుకొని తమ కొడుకు కోసం, తమ భార్యల కోసం, లేకపోతే ఇంకెవరి కోసం రాజకీయాలు చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ పరిస్థితి కాదు. ప్రధానమంత్రిగా ఆయన 10 ఏళ్లు ఉన్నప్పటికీ కూడా ఎవరు ఆ కుటుంబ సభ్యులు దరిదాపులు కూడా రాలేదు. వాళ్ళ తల్లి గారు అంత్యక్రియలు కూడా చూసాం మనం. కేవలం ఒక 11 గంటల్లో ఆయన చనిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయినాడు ఆయన. అది ఆయన యొక్క వ్యక్తిత్వం. మనం బాలరాముని విగ్రహ ప్రతిష్టలో చూసాం. 11 రోజుల పాటు ఆయన ఆహారం తీసుకోకుండా కేవలం దీక్షతో ఉండి ఆ రకంగా విగ్రహ ప్రతిష్టలో పాల్గొనడం జరిగింది. ఇదంతా చరిత్ర ఇది. సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మనం అనేక విషయాలు ఉన్నాయి. ఇకపోతే రైతుల విషయంలో చూసినప్పుడు మనం చాలా మంది ఏమనుకుంటున్నామంటే కేవలం నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు అనుకుంటున్నాం. అవి ఇచ్చేది ఎంతో అంతకంటే ఎక్కువగా నరేంద్ర మోడీ 130 రకాల సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో అమలు జరుగుతున్నాయి. 1 కాదు 2 కాదు 130 జరుగుతున్నాయి. ఉదాహరణకి రైతుల విషయం చూద్దాం. ఒక ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత ప్రపంచ దేశాల్లో ఎరువుల మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది రేటు.
1,10,000 కోట్ల రూపాయలు అదనంగా బడ్జెట్లో ఇచ్చి యూరియా కానీ లేదా డిఏపి కానీ పాత రేటుకే ఇస్తున్నటువంటి యొక్క ప్రధానమంత్రి ఆయన. మామూలుగా మార్కెట్లో 250 రూపాయలు యూరియా ఉంటే వాస్తవంగా అయితే 2,750 రూపాయలు దాని యొక్క కొనుగోలు ప్రైస్. అది యాక్చువల్ ఒరిజినల్ ప్రైస్ మీకు బ్యాగ్లో ఉంటుంది. కాబట్టి మనం 2 కట్టల యూరియా వేస్తాం, 3 కట్టలు వేసేవాళ్ళు ఉన్నారు, 2 కట్టలు డిఏపి వేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఒక కారుకి ఎకరానికి సుమారుగా 10,000-12,000 రూపాయలు నరేంద్ర మోడీ గారి సబ్సిడీ మనకి డైరెక్ట్ గా అందుతుంది. చాలా 10,000 రూపాయలు వస్తుంది. అదే రకంగా మళ్ళీ కిసాన్ సమ్మాన్ నిధి 6,000 రూపాయలు వస్తుంది. సూక్ష్మ సేద్యం చేసేటువంటి స్ప్రింక్లర్స్ అన్ని 75% ఆయన ఇస్తున్నాడు. మనం ఇవాళ ట్రాక్టర్స్ ఏదైతే ఉన్నాయో 50% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం మొత్తం. అది ఈ రకంగా రైతాంగానికి ఎంఎస్పీకి మొత్తం కొనుగోలు చేసేది ఆయన, మధ్యలో డబ్బు దోచేసేది వీళ్ళు. ఇప్పుడు మన ఒక మాట జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నేను 600 రూపాయలు పుట్టికి ఇస్తున్నానని. దేనికి? ట్రాన్స్పోర్ట్ కి, గోతాలకి. మధ్యలో తినేస్తున్నారు ఈ 600. ఈ 600 ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఎంఎస్పీ ప్రతి గింజకి ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం డబ్బు. ఈ రకంగా చూసినట్టయితే రైతాంగానికి ఉపయోగపడేది కేంద్ర ప్రభుత్వం. స్వామినాథన్ చెప్పినట్టుగా మనకి ఈ రోజున వ్యవసాయ ఒకప్పటికి ఇప్పటికి మద్దతు ధర పెంచుతూ ఉన్నారు. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎంత పెంచినా మనకి దిగుబడి ఖర్చు ఎక్కువ ఉంది, ఉత్పత్తి ఖర్చు ఎక్కువ ఉంది. వాస్తవం అది. ఉత్తరాదికి ఇక్కడికి చాలా తేడా ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసే వ్యవసాయం సాంప్రదాయ పద్ధతుల్లో ఉంది, మనం చేసే వ్యవసాయం ఏమో కొంత మనం ఎక్కువగా ఖర్చుతో కూడుకొని పెట్రోలియం ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని ఎక్కువ ఉపయోగించి మనం చేస్తాం. కాబట్టి మనకి ఎక్కువ ఖర్చు ఉంది. కాబట్టి మనం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా రైతాంగానికి కూడా నరేంద్ర మోడీ గారు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అమలు జరుపుతూ ఉన్నారు. భూసార పరీక్షలు కానివ్వండి, అనేక రకాలైనటువంటి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. మనం ఇవాళ మనకి ఈ మార్కెట్ వచ్చింది. ఇక్కడ మనం పండించేటువంటి ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చు. మన కరోనాల సమయంలో చూసాం, మన రాయలసీమలో మామిడి మార్కెట్ ని రైళ్లు వేసి, కిసాన్ రైల్స్ వేసి కూడా ట్రాన్స్పోర్ట్ కి ఆయన అవకాశాలు ఇచ్చాడు. అనేక ట్రైన్స్ ఇవాళ ఆ రకంగా నడుస్తున్నాయి. కాబట్టి మనకి క్షేత్రస్థాయిలో రైతాంగానికి ఏది అవసరమో అవన్నీ చేయడానికి కోసంగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఎఫ్పిఓలు తీసుకొచ్చాడు ఇవాళ, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని. ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ప్రభుత్వం ఉంటుందనేటువంటిది ఒక కళ, అది ఎవరు నమ్మలా కొంతకాలం. అయితే కాంగ్రెస్ హయాంలో అయితే అనేక రకాల కుంభకోణాలు. కానీ వాళ్ళ నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో ఒక్కటంటే ఒక్క కుంభకోణం జరిగిందా? ఇంతకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు కానీ గుండె మీద చేసుకుని చెప్పడానికి మనకి ఇంకే అర్హత కావాలా? ప్రజలు ఓటేస్తారో ఓటేయరో తీసి పెట్టండి. కానీ ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మనం ఈ పార్టీలో ఉండడం అనేటువంటిది మనకి ఎంత సంతోషదాయకం. ఇవాళ మన బిడ్డలు అనేక మంది చదువుకుంటుంటే ప్రపంచ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, రకరకాల దేశాల్లో. ఒకప్పుడు భారతీయులు అంటే ఎక్కడ కూడా గౌరవం ఉండేది కాదు. ఇవాళ భారతీయులు అంటే అటు అమెరికాలో కానీ, ఆస్ట్రేలియా కానీ అనేక ప్రాంతాల్లో మనకి ఇవాళ ఎంతో గౌరవం ఉంది. అదే రకంగా మనం చూసాం, కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా సరే బాంబు పేలుడు జరుగుతూ ఉండేది. కానీ ఇవాళ భారతదేశంలో ఎంతో ప్రశాంతంగా ఉంది నరేంద్ర మోడీ గారి టైంలో. సో ఈ రకంగా మనం చూసుకుంటూ ఉన్నప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేయడం కానీ, బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట కానీ 500 సంవత్సరాల నుంచి భారతదేశంలో, రాముడు పుట్టిన దేశంలో మన రాజ్యాంగం రామరాజ్యం కావాలని కోరుకుంటూ ఉంటే అలాంటి బాలరాముని విగ్రహం కట్టుకునే పరిస్థితి లేదని అంటే అది ఎంత దుర్మార్గం అని చెప్పండి. ఇంకో దేశం అయితే ఒప్పుకుంటుందా? కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత అవన్నీ నరేంద్ర మోడీ గారు ఒక్కొక్కటే తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇవాళ వాస్తవంగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో నడుస్తున్నది అనేది వాస్తవం. ఇందాక మిత్రుడు మురళి గారు చెప్పినట్టుగా ఇక్కడ ప్రచారం లేదు. ఇవాళ ప్రతి పేదవాడికి 80 కోట్ల మందికి ఇవాళ ఫ్రీ బియ్యం ఇస్తున్న 5 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తున్నారంటే చాలా మందికి తెలియదు. అయితే ఇటీవల కాలంలో మనం వికసిత భారత్ ప్రోగ్రాం వచ్చింది, గ్రామ గ్రామాన తెలియజేశారు. అది కూడా కాకుండా టీవీ రేడియోలో కూడా ఈ 5 సంవత్సరాల్లో వచ్చిన మార్పు ఏంటంటే తెలుగులో
ఎక్కడ టీవీ పెట్టినా రేడియో పెట్టినా నరేంద్ర మోడీ గారి మోడీ గ్యారంటీ అనే పేరుతో అనేక రకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. మీకు అందరికీ తెలియదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మనం చెప్తేనే కిందకి తెలుస్తుందని అనుకుంటున్నాం. నేను కూడా అనుకుంటుంటా ఒక్కోసారి. వాస్తవం కాదు అది. నరేంద్ర మోడీ జనంలోకి వెళ్ళాడు. కరోనా తర్వాత ఇవాళ నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి సాధారణ ప్రజల్లోకి వెళ్ళాడు. ఎందుకంటే ఈ రోజున కరోనా సమయంలో ఒక భీతావహమైనటువంటి వాతావరణంలో WHO ఏం చెప్పిందంటే ఆనాడు లక్షలాది మంది చనిపోతారనుకున్నటువంటి సందర్భంలో వ్యాక్సిన్ అత్యంత స్పీడ్గా తయారు చేసి మన జాతిని సంరక్షించుకోవడమే కాకుండా 100 దేశాలకు మళ్ళీ తిరిగి మనం మన వ్యాక్సిన్ సప్లై చేయగలిగాం. దాన్ని కొనేవాళ్ళు కాదు. అది చాలా తక్కువ రేటుకుండేది. ఆంధ్రప్రదేశ్లో మన అభిమానులు కొంతమంది కలిసి ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ దాంట్లో పెట్టుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు టన్ను 5,000 కొన్నారో ఇవాళ మొత్తం ఆ యొక్క వ్యవస్థ అంతా మారిపోయింది. అది కూడా ఆ రేటుకి పెరిగింది. ఈ రకంగా ఇవాళ పోటీ వ్యవస్థను నిర్మాణం చేయడానికి కోసంగా దానికోసంగా ఒక CEO లాంటి వాళ్ళకి జీతాలు ఇచ్చి 2 కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి ఒక పెట్టుబడులు ఇచ్చి పోటీ వ్యవస్థని కొనుగోలుదారులకి రైతులే నేరుగా కొనుగోలుదారులు కూడా అయ్యి పోటీ వ్యవస్థ ఉండడానికి కోసంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. దీని రిజల్ట్స్ రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ రకంగా నరేంద్ర మోడీ గారు అనేక విషయాల్లో ఈ రోజున ఒక ఇల్లు కడుతున్నారంటే 1,80,000 రూపాయలు డైరెక్ట్ గా కేంద్రం ఉంది. ₹1 కూడా దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. కాబట్టి మనం ఇస్తున్నటువంటి ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు. ఇవాళ ఆహారం యొక్క సబ్సిడీ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, లేకపోతే ఉపాధి హామీ పథకం కానివ్వండి, అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలే. అయితే దాంట్లో దోపిడీ చేసేది మాత్రం ఉన్న ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ ఉంటాయి. మనకు మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం అన్ని నేరుగా లబ్ధిదారులకు ఇస్తూ ఉంటుంది. ఆ రకంగా మనం చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ మాత్రమే ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు ఉంది. మిగతా వాళ్ళకి లేదు. కానీ రాజకీయాలుగా చూసినప్పుడు ఒకప్పుడు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి కోసం నేనే జగన్ అన్న బాణాన్ని అనుకునే వాళ్ళు ఇవాళ రివర్స్ అయ్యి ఆ పరిపాలన ఏం మాట్లాడుతాను నేను చెప్పాలి. రోజు మీద పేపర్లు చూస్తున్నారు. ఇవాళ ఈ రోజున పరిస్థితులు ఏ రకంగా తయారైనాయంటే నరేంద్ర మోడీ అనేటువంటి వాడికి ఎన్నికల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో వన్ సైడ్ విక్టరీ రాబోతోంది. ఇండి కూటమి అనేటువంటిది కకావికలం అయిపోతా ఉంది. ఇవాళ పశ్చిమ బెంగాలే కాదు కదా, త్రిపురే కాదు కదా, దేశం నలుమూలల్లో ఇవాళ నరేంద్ర మోడీ గారి చరిష్మా విపరీతంగా ఉంది. ఇవాళ అబుదాబి లాంటి దేశాల్లో ఒక హిందూ దేవాలయాన్ని కట్టించడం అనేటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు అది. సో ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ప్రతిష్ట రోజు రోజుకు పెరుగుతుంది. నరేంద్ర మోడీ యొక్క ప్రతిష్ట పెరుగుతుంది. ఉన్నదల్లా మన కార్యకర్తల ఆత్మవిశ్వాసంతో మనం ఒక్కొక్క అడుగు ముందుకేయాలి. మన శక్తి పార్టీ అనేది లేకపోతే నువ్వు నమ్మేటువంటి అంకమ్మ తల్లి లేదు, పోలేరమ్మ లేదు, రాముడు లేడు, లక్ష్మణుడు లేడు, లేదా లక్ష్మీ నరసింహస్వామి లేడు, ఏమి లేడు. అన్ని సంస్కృతులన్నీ సున్నా జుట్టేసేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్ మాదిరి తయారవుతుంది. ఇది గాన బలహీన పడినటువంటి రోజున మనకి జరగబోయేటువంటి పరిణామాలు అయ్యి ఒక పక్కన ఖలిస్తాన్, ద్రవిడిస్తాన్ అని రకరకాల స్థానాల పేరుతో ఈ రకంగా భారతదేశం ముక్క చెక్కలయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకని మనం ఇది దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం పనిచేసేది కాబట్టి ఈ రకంగా పనిచేసినటువంటి కారణం చేతనే రాబోయేటువంటి రోజుల్లో మీ కుటుంబాల్లో కూడా తప్పనిసరిగా ఎక్కడో దాని ప్రభావం ఉంటుంది. మీకు నేరుగా కనబడకపోవచ్చు, పరోక్షంగానే సరే దైవ సంకల్పం, దైవం యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.